గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఎర్రబాలెంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ విగ్రహాన్ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ దివంగత నేత మరణించిన చాలా కాలం అయిన తర్వాత కూడా ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిపోయినందుకు నేటి విగ్రహావిష్కరణే ఉదాహరణ అని తెలిపారు. ఆ దివంగత ముఖ్యమంత్రి ఆశయాలకు నేటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని, నాడు రాజన్న ఏ పథకాలను ప్రజల్లోకి వెళ్లుతామని తన తండ్రి పేరు మాదిరిగానే తను కూడా చిరస్థాయిగా ప్రజల్లో ఉండాలన్నదే జగన్మోహన్ రెడ్డి ఆశ అని ఆర్కే పేర్కొన్నారు. ఈ సందర్భంగా విగ్రహం ఏర్పాటుకు కృషి చేసిన బండారు సత్యకుమార్ని అభినందించారు. గ్రామ కమిటీ అధ్యక్షులు గుండాల శ్రీనివాసరావు, పలువురు నాయకులు, విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, బండారు సత్యకుమార్ గారు తన సొంత స్థలంలో తన సొంత ఖర్చులతోటి ఎర్రబాలెం గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహాయ సహకారాలతోటి అండదండలతోటి ఈ రోజున దివంగత నేత మహానాయకుడు డాక్టర్ కెఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగింది. వాస్తవానికి ఈ కార్యక్రమం ఎప్పుడో జరగాల్సింది, సమయం కుదరక లేట్ అయింది. కానీ రాజశేఖర రెడ్డి గారి గొప్పతనాన్ని, రాజశేఖర రెడ్డి గారి పరిపాలనని నేను అనుకుంటాను, చరిత్ర ఉన్నంతకాలం ఏ ఒక్క వ్యక్తి, చివరికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా బాహాటంగా బయటికి చెప్పలేకపోయినా వాళ్ళ మనసులో అయినా వాళ్ళకి తెలుసు, రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకుడు. ఇక రాజశేఖర రెడ్డి గారు మన నుంచి 2009-10 మధ్య దూరమైనప్పటి నుంచి నేటికి కూడా ఏ ఒక్కళ్ళు మర్చిపోలేకపోతూ ఉన్నాం. కారణం, ప్రజలందరూ కూడా ఒక నమ్మకంతో, ఒక భరోసాతోటి ఈ నాయకుడైతే మేము వేసే ఓటుకి విలువ, అర్థం ఉంటుంది, మేము వేసే ఓటుకి మాకు అండగా ఉంటాడు, మేము నమ్మి మేము అండగా నిలబడే మా నాయకుడు మా జీవితాన్ని మారుస్తాడు అని చెప్పి సహజంగా రాజకీయాల్లో ఓట్లు వేయడం జరుగుతూ ఉంటుంది. మనందరికీ తెలుసు, 2009 నుంచి 2014 వరకు కూడా ఈ 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీని అటు కేంద్రంలో పరిపాలించడానికి, ఇటు రాష్ట్రంలో పరిపాలించడానికి ఒకే ఒక్క మనిషి కారణం అయ్యాడు అని అంటే చరిత్ర విస్తుపోయింది అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతాం. మనం మాట్లాడుకునే మాటలన్నీ కూడా వాస్తవాలు, యథార్థాలు. 2004కు ముందు చూసాం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ప్రజలు ఎంతగా మోసగించబడ్డారు, ఎంతగా నష్టపోయారు, ఎన్ని ఇబ్బందులు గురయ్యారు అని.